తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి రేవంత్ ట్రాప్లో, రేవంత్ మీడియా మేనేజ్మెంట్ ట్రాప్లో, రేవంత్కి సంబంధించిన సోషల్ మీడియా ట్రాప్లో చాలా టాక్టికల్గా పడిపోతున్నారు. ఏడాదిన్నర అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 6 గ్యారంటీలు ఇంటింటికి తీసుకెళ్ళి కాగితం ఇచ్చారు కదా, అందులో ప్రతి మహిళకి ఎంత ఇస్తానన్నారు, అది ఇచ్చారా? 100 రోజుల్లోపు మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు కదా, అమలు చేసేసామని కూడా ఈ మధ్యన రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు కదా. దాని గురించి మాట్లాడుతున్నారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ప్రతి రైతుకి ఏడాదికి 12,000 15,000 అన్నారు, ఇచ్చారా? ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వలేదు, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ళకి సంబంధించి ఇవన్నీ ఏం జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, ఇది ఎందుకని మాట్లాడరు? రేవంత్ దానికి చర్చకిరా, దీనికి చర్చకిరా అంటారు, వీళ్ళు మేము సిద్ధం అంటారు, కేసీఆర్ని రమ్మని వాళ్ళు అంటారు, లేదు మేమే వస్తాం చాలని వీళ్ళు అంటారు. అంటే ఎమోషనల్ గేమ్ అక్కడ, అసలు చర్చ జరగట్లా. 1 by 1 10 మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు, వీళ్ళు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు 4-5 మాట్లాడు, అయిపోయింది. వాళ్ళు వేసిన ట్రాప్లో పడుతున్నారు. జగన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ పథకం ఎందుకు ఇవ్వట్లేదు, తల్లికి వందనం ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే కనుక బస్సులు ఎప్పుడు ఇస్తావు, రోజు అదే పాయింట్ మాట్లాడుతూ ఉంటాడు. నీ సూపర్ 6 ఏది, నీ సూపర్ 6 ఏది అనేది. దానికి సమాధానాలు చెప్పుకోవడానికి ఇప్పుడు తల్లికి వందనం పెట్టాల్సి వచ్చింది. అన్నదాత సుఖీభవ చేస్తామంటున్నారు, P4తో అదేదో ఎనసందనం అంటుంది. మళ్ళీ దాని మీద పోరాటం అది నడుస్తుంది. బట్ అతను రైట్ చేస్తున్నాడు, ప్రజల్లో చర్చలు ఏమనెత్తుతున్నాడు. తెలంగాణలో ఆ చర్చ ఎక్కడ తెచ్చింది? బీజేపీతో సన్నిహిత్యం ఉందా, కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నారా, లేకపోతే చర్చకు వస్తాడా లేదా, ఫామ్ హౌసా కాదా, ఇదే చర్చ జరుగుతుంది కదా. అంటే కాంగ్రెస్ వేసే వలలో బీఆర్ఎస్ పడుతుంది, ఒక్క బోర్లా పడుతుంది. చెయ్యలేకపోయిన అసమర్థమైనటువంటి ప్రభుత్వాన్ని అడ్డంగా వెనకేసుకొచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో, లేదా దాన్ని సమర్థించే పరిస్థితుల్లో అలా నాయకులకు తప్పదు. బట్ బీఆర్ఎస్కి ఏమైంది? ఇంత చేతకాని అసమర్థతగా ఎట్లుంది ప్రతిపక్షంగా? ఇంకోటి, బోల్డ్ అంత కేడర్ బలం ఉంది, సందుకి ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుని, అంతకుముందు అంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకుని, అంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెట్టుకుని ఏం చేయలేకపోతుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎదురైన లోపమే వీళ్ళకు కూడా నాయకత్వ లోపం, అది తేల్చుకోవాలి.